స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 3 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి, అలాగే ఎండు కొబ్బరి చిన్న ముక్క, అందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి గ్రైండ్ చేసి మసాలాను ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. అదే జార్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని కూడా వేసి గ్రైండ్ పేస్ట్ ను కూడా ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకుంటే, ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకుంటే అండి కర్రీ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్ తర్వాత ఇది కట్ చేసుకోవాలనేది కాకుండా మనకు ఎలా చేయాలో కర్రీ తెలిస్తే ముందుగా అన్ని కట్ చేసి పెట్టేసుకుంటే ఈ మటన్ గ్రేవీ కర్రీ చేయడం చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వేరుశనగ నూనె అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి కొద్దిగా చిటపటలాడాక అందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ను కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును